దేశానికి రైతులు, సైనికులు ఎంత అవసరమో కార్మికులు అంతే అవసరమని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ వర్మ అన్నారు. దేశానికి కార్మికుల అవసరం ఎంతో ఉందని, కానీ కార్మికులకు సరైన గుర్తింపు లేదని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆర్ఎన్టీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తురాల శ్రీనివాస్ యాదవ్ని నియమించినట్లు ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్ అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవాడని, ఏదో ఒక మంచి పని చేయాలని తలంపు ఉన్నవాడని కొనియాడారు. స్థానికంగా ఈ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో పనిచేసే కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వారందరికీ శ్రీనివాస్ యాదవ్ న్యాయం చేయగలడనే నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించామని ఆయన అన్నారు. యూనియన్ రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మొలపర్తి అశోక్ కుమార్ను నియమిస్తూ ఆయన నియామక పత్రాన్ని అందించారు. రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లూరి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నాకు 35 సంవత్సరాల పైనుంచి ప్రతి విషయంలో ఏం చేయాలన్న దాని అనుభవం సంపాదించుకున్నాను. అది ఐఎన్టీయూసీ కాకినాడ నగర అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగాను జక్కంపూడి రామ్మోహన్ రావు టైంలో. తర్వాత ఈ రాజమండ్రిలోనే మీకు దగ్గరలో ఉన్నటువంటి లాలాచెరువు పరిసర ప్రాంతాల్లో అన్నీ భారీ పరిశ్రమలే ఉన్నాయి. ఏది కూడా చిన్న పరిశ్రమ ఏది లేదు, భారీ పరిశ్రమలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్మికుడికి చట్టాలు, కార్మికులు ఉన్నటువంటి అవగాహన పూర్తిగా కార్మికుడికి తెలియదు లేదు పాపం. దానికి కారణం వచ్చామా, పని చేసుకున్నాం, పోయేవాళ్ళని తప్పించి ఇతర విషయం తెలియదు. వాళ్ళు సరైన మార్గంలో పెట్టాలి అంటే కనుక కార్మిక సంఘం కావాలి. కార్మిక సంఘం కావాలి అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి నష్టాన్ని ఏ విధంగా చేకూర్చుకోవాలి, ఏ విధంగా దాన్ని సాధించుకోవాలంటే కార్మిక చట్టాలు తెలుసుకోవాలంటే దానికి నాయకుడు కావాలి. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ అయిన వ్యక్తిగా నేను గుర్తించుకున్నాను.